ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. అంగన్వాడీలు ప్రభుత్వ నోటీసులకు భయపడేది లేదని, వేతనాలు పెంచే వరకు సమ్మె కొనసాగుతుందని అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ దర్శి ప్రాజెక్టు అధ్యక్షురాలు తిరుపతమ్మ డిమాండ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే 30వ రోజు దర్శి సిడిపిఓ ఆఫీస్ వద్ద అంగన్వాడీలు సమస్యలను పరిష్కరించాలని దండం పెట్టి ఒంటికాలపై నిల్చొని సమ్మె చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు సందు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ప్రభుత్వం దర్శి ఐసిడిఎస్ అధికారులు బెదిరింపులకు భయపడేది లేదని, వైసీపీ నాయకులు అంగన్వాడీలను బెదిరించడం మానుకోవాలని, రాజకీయ తొత్తుల మాటలు వినకుండా అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా వేతనాల పెంపు కోసం పోరాటం చేస్తున్నారని, పరిష్కరించవలసింది ప్రభుత్వమే అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకురాలు సుజాత, బాలమ్మ, నాగమణి, నాగజ్యోతి, చైతన్య, భారతి, ప్రశాంతి, మేరీకుమారి, మల్లీశ్వరి, తాండవ రంగారావు, ఈమని నాగేశ్వరరావు, పంట ఏడుగొండలు తదితరులు పాల్గొన్నారు. పోరాడతాం సమస్యలు పరిష్కరించేదాకా. అందరూ చేయాల్సింది తనబడి అందరూ 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 అది 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 అట్ట అందరూ